Sudah
కళానిధి. కళ కళ కోసం కాదు, కళ సమాజం కోసం. సమాజంలో మంచి మనస్సును అంతేకాకుండా సహృదయతను పెంచేటువంటి శక్తి కళకున్నది. మనస్సు మారడం మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి అది సినిమాలైనా అందులో పాత్రధారి సంతోషపడితే మనం సంతోషం కలగడం, దుఃఖం కలిగితే వాటితో పాటు ఏడ్చడం. నా భార్య ఎప్పుడు చెప్తుంది, ఆమె సినిమా చూడుతుంది, నన్ను చూస్తాను ఏడుస్తాను నేను కదా అని. అట్లా అంటే హృదయాన్ని మార్తనం చేయగలిగినటువంటి శక్తి, అలాగే మెస్మరిజం మైమరిచిపోయేటట్టు చేయగలిగే శక్తి కళకున్నది. అలాంటి కళ లభించడం అనేది పురాతన స్మృతమే, అందులో సందేహం లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం. ఆయన మనం పండ్లాంగడి వెళితే మంచి మంచి పంట ఎట్లా ఏరుకుంటామో ఆ విధంగా భగవంతుడు కొందరు ఏరుకుంటారు. కొన్ని కొన్ని గుణాలు వాళ్ళకి ప్రసాదిస్తారు, ఆ గుణాలతోనే వాళ్ళు రాణిస్తారు. అట్లా గుణాలతో పాటు కళను కూడా ఎన్నుకొని, ఇదిగో నీవు కవిగా ఉండు, నీవు సంగీత విద్వాంసుడుగా, నీవు నటుడుగా, నువ్వు నర్తకిగా అని ఇలా భగవారు ఆదేశించుంటారు. అలాంటి భగవంతుని యొక్క నిర్ణయం మేరకే కళ అవుతుంది. పట్టుబట్టి బలవంతంగా ఇప్పుడు ఎవరైనా మహిళా మాతను ఉప్మా చేయమంటే సులభం చేస్తారు. నన్ను చేయండి అంటే పక్కన ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టుకొని నీళ్లు వేయము, రవ వేయము, అని చేయి విజయం అని అంటే లాస్ట్ అది ఉప్మాను కాదు పాయసము కాదు, రెండు కాకుండా ఊయసలో కూర్చుంటుంది. కాబట్టి బలవత్కారానికి కవిత కన్యమనింటి ఆడపడుచా కాకున్న ఇల్లా లేక వశంబంతుల వెలుగు వారవనిత అంటాడు. కళ అనేది మన వశములో ఉండే వ్యవహారం కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం. అలాంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి భార్గవ గారిని, వారి బృందాన్ని, దత్తాత్రేయ స్వామి ఆయన సమేతులు శాశ్వతంగా సకల సౌభాగ్యం ప్రసాదించి ఇతోధికంగా సత్కార్య ఆచరణ సిద్ధి, సంకల్ప సిద్ధిని ప్రసాదించి మరింత యశస్సును పెంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భార్గవ గారి అనుచరుడు శిష్యుడు రామకృష్ణ గారు ఈ ఊరిలో ఉంటాడు. రామకృష్ణ అన్నారు, నేను నిజంగా మగపిల్లలు పుట్టలేదు, అది అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని ఆలోచిస్తామని నేను మళ్ళీ ఒకసారి మీకు అవకాశం వస్తుంది, తెలిసేయాలి. అది చాలా సంతోషం. ఇంకొక నా మనసులో ఉన్న మాట ఏంటంటే, స్థానికంగా మీరు పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు కొంతమంది నాట్యం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో త్రైలోక్యానికి ఒకటి. నేను చెప్పాను, అన్న గురువు గారు వచ్చారు, రామన్న పైకి రా, మేము ఎప్పుడు పైకి రావాలనుకుంటున్నాం. త్రైలోక్యం చాలా అద్భుతంగా నాట్యం చేస్తారు. మీరు వచ్చేటప్పుడు మరలా మీకే అవకాశం ఇస్తాం. వేదమాత బ్రాహ్మణ సంఘం కూడా అనుకుంటున్నాం శంకర జయంతిని అత్యద్భుతంగా నిర్వహించాలని. అట్లాంటి సందర్భాన్ని గాయత్రి జయంతి కూడా చెప్పండి, దేవీ నవరాత్రులు చూద్దాం. ఇలాంటి ఒక ప్రణాళిక బద్ధంగా చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆ పూటకు పిలిపించి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తూ వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. ఆ కళని కొంతమంది అబ్బాయిలు ఇక్కడ నేర్చుకుంటారు, చదువునో ఉద్యోగంలో కుటుంబ వ్యవస్థలో దాన్ని విడిచిపెట్టేస్తారు గాలికి. అలా కాకుండా మరలా ఇక్కడ వేదిక మీద ముఖ్యంగా మన సత్యభావం వెళ్ళి ఒక చూడాలని నేను నిజంగా ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత మీరు హరిని చెప్పిన తర్వాతనే ఓహో అని అనుకున్నాను. చాలా బాగుంది, ఈరోజు కూడా చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా మీరు పార్వతీ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో పాటు సామాన్య ప్రజానీకాన్ని మన వైపు మరలించడం చేయాలంటే వాళ్ళకి సుప్రసిద్ధంగా ఉండి తెలిసిన దానిని మనం నటించి చూపించగలిగితే, ఈరోజు మీరు ఆ శివుని గురించి అవన్నీ చేసి చూపించారు, అలా చేయగలిగితే వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థమైనప్పుడు ఆనందిస్తారు. ఆనందాన్ని ఒకసారి అనుభవిస్తే అది మనస్సులో వాసనా రూపంలో ఉండి మళ్ళీ ఆనందాన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంది మనసు. కాబట్టి ఇక మీద కూడా రెండు అంశాలు
ఒకటి స్థానికంగా మీరు పిలిచి పెద్ద చేసిన మొక్కలను మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించడం, వాళ్ళు కూడా ఇది కలుపుకోవడం. రెండవది, వీలైనంత వరకు త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య వీళ్ళ యొక్క సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం అనేది నాకు చాలా అవసరం, నా ఉద్దేశం. అది మీకు వివరించుకుంటున్నాను. మీరు పిల్లల భవిష్యత్తులో అది ఆచరణ పెట్టే ప్రయత్నం చేయండి. తర్వాత అన్న యథోచితంగా శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివైః సహ దేవాయ ధర్మే మనస్య బాణౌ దివిదేవావసవో దీర్ఘమాయుః. శతమానం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవులందరినీ పిలిచి పేరు బాబు, మీ పేరు స్వామి. ఓకే ఓకే సార్. బాబు ఎందుకురామా ఇస్మాయిల్ అంటారండి మేడం. అజ్జమర్ది వయోవస్వర మనమంత్రి అల్లి
అలా భగవంతం శ్రీనివాసులు స్నానానంతరం శుద్ధ ఆచరణ సమర్పయామి. మరొకసారి ఉదయంతో నీళ్లు చూపించుకుంది. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. 10 వేసాం అది స్వామి అక్షంతలు చేతులు పట్టుకుని మా గణపతి శ్లోకం ఏదైనా వచ్చినా కూడా ఏదైనా మనసులో అనుకుంటుంది. లేకపోతే ఓం గం గణపతి మహా అని చెప్తుంది. ఓం సుమకస్తే సన్నిధిం కలుష పుష్పం తీసుకొని ఆ గణపతికి చెల్లండి అప్ప. కలుషోదకైన పూజా ద్రవ్యాల దేవం ఆత్మాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాలు చెల్లండి. చెల్లిన తర్వాత మీ మీద ప్రోక్షణ చేసుకుంటూ మీ పక్కన ఉండే వాళ్ళు ప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాల దేవం ఆత్మానం సంప్రోక్ష. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగసాభివా
यस्परेत् पुण्डरीकाक्षं समाख्याभ्यन्तरश्रुति రెండు పుష్పాలు అక్షింతలు పసుపు కుంకుమ గంధము వేసి పైన చేయాలి. ఇబ్బందమ్మా పర్వాలేదు, మీకు ఇబ్బంది అని తదంగా కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షరైరభ్యక్ష కలశస్యోదీపాసుందర వేద సామవేదో హైదర్వణ అంగై సర్వే కలశాం అలాగే నమస్కారం చేసుకోండి. చేతులు స్వామి వచ్చినటువంటి భక్తాదులంతా కూడా మీరు కూడా మీ కుడి చెవు ఒక్కసారి తాకండి. కుడి చెవు తాకండి అందరూ కూడా ఆచమనం. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః. త్రివికేద ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ చింబ ప్రాణాయామే వినియోగ. ప్రథమ పాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్య ప్రదేశే యాగమండపే गायत्री पीठे श्री दत्तात्रेय स्वामी दिव्य चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमादेन स्वस्ति श्री क्रोधि नाम संवत्सरे दक्षिणाजने हेमंत ऋतौ देशं विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य यजमानस्य भारद्वासगोत्रोत्तमस्य गण्डूरि वंशोत्तमस्य दत्तात्रेय सर्वनामधेयस्य धर्मपत्न्याः अन्नपूर्णम्मा नामवत्याः ज्ञानतस्य कृत कायिक वाचक मानसिक सांसर्गिक समस्त जन्मराशि जन्मांश वशात् नाम नक्षत्र नाम राशि नामांश वशात् ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैस्तैः ग्रहैः क्रियमाण करिष्यमाण वर्तमान वर्ति समस्त दोष परिहारार्थं मम दत्तात्रेय अर्चनालोप मंत्रलोप क्रियालोप वस्तु महोत्सव पुण्यकाले आचरित गणपति होम लक्ष्मी वेंकटेश्वर होम रुद्र होम मृत्युंजय होम कुबेर होम नवग्रह होम दत्तात्रेय होम वल्ली देवसेना नामस्तादुतपूर्णा पुरस्ताद् उन्मत्तपौर्णभासी जिगाय तस्यां देवा अतिसम्मसन्तः उत्तमेनाकयमाभजन्त पूर्णबलदेवताभ्यो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि
హస్తజోర్గ్యం సమర్పయజో భవావాచస్య సంగతే యదిగ్రావణో అకార్షం జిష్ణోరస్వస్య వాజనః సురభిరాముఖాకరప్రణ ఆజోఘోషితారిషత్ శుక్రవసుజ్యోతిరస తేజోసు దేవోపస్సమితోత్పురాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారుతా మధుద్యౌరస్వనప్పిత మధువాన్తో వనస్పతిర మధుమాగమస్తు సూర్యాఫరిణీర్య అపలా పుష్పాయాస్య పుష్పిరీః బృహస్పతి ప్రసూతాస్తావో మంఛంతగమ్మసః ఆపోష్టావజోపవస్తానమూర్ధ్యేపవాతన మహేరణారచక్షసే యోగస్యవతమోరసస్తస్య వాజనపేహనః ఉషతీరవమాతనః తస్మారంగమామవోజస్యక్షరారజింబత ఆపోషమజపాచనః శుద్ధోరకస్థానం సమర్పయామి అభివస్త్రా శుభసమాన్ కిరణావధేనో సుసుకా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాబ్జ స్వాం పవిత్రం ప్రజాపతేర్జత్సాజం పురస్తాద్ ఆరుష్యవక్రియం ప్రపంచు ప్రయజ్ఞోపవీతం పరమస్సు తేజః యజ్ఞోపవీతార్తే అక్షతాన్ సమర్పయామి గంధద్వారాం పురాదరణాన్ నిత్యపుష్టాం కరేశనే ఈశ్వరీం సర్వభూతానాం తాభిహోపక్పరేశ్రయ గంధర్వభోగే ప్రత్యేరబాహుం జాయాహేతం పరిపాదమానః హస్తగ్రానుస్తావిజురాన్ విద్వాన్ పుమాన్ పుమాగో సంపరిపాదు విశ్వనః పుష్పావతే ప్రసోపతే ఫరణీరమనావృత అస్వాదివసరుత్తరేణ వేరుతప్పారైష్టవః పుష్పై పూజయామి ఓం భవాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతే దేవాయ నమః ఓం భవస్య దేవస్తపత్నే నమః ఓం శర్వస్య దేవస్తపత్నే నమః ఓం ఈశానస్య దేవస్తపత్నే నమః ఓం విష్ణుదేవ దేవస్తపత్నే నమః ఓం రుద్రస్య దేవస్తపత్నే నమః ఓం ఉగ్ర సంయుక్తం మన్యరాజోడితం వద గృహారమంగళం దీపం త్రైలోక్యవిరామః సత్యాదీపం ప్రయచ్ఛామి దేవాన పరమాత్మనే రాహివాన్ నరకాద్ఘోరార్జోతర ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనం సమర్పయామి పునరాచమనం సమర్పయామి పూగీ ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీధరేద్యుతో కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగచ్చత పూగీ ఫల తాంబూల నీరాజనం అయినా భజంత్రి హారతి ఓం హిరణ్యరాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ రచమాన ఆదిస్తేజో దదాతి అనఘ మాతకి సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ ఓం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే శివోనే అస్తు తదంబతే భూతాన్ ద్రావయతే వరం ప్రదదతే శ్రేయః పతే సత్కతే. ఈ సంవత్సర దత్త జయంతి మహోత్సవాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అన్నిటినీ మన్నించి చక్కగా ఈ యొక్క కార్యక్రమం ఈ యజ్ఞ ఫలితమంతా మాకందరికీ అనుగ్రహించమని చెప్పి ఒక్కసారి ఆ పూర్ణాహుతిని దర్శనం చేసి నమస్కారం చేసుకోవాలి అందరు కూడా. దత్తాత్రేయ భగవానికి పునఃపూజామి దుచ్చంద్రశయామి గీతం శ్రావయామి ఆందోళికాం ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తుపచార శక్తుపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యాజనామోక్షరభ పూజాత్మయారుషు యునం పూర్ణదాయ్యారు సత్యోబంధేన భక్తుడో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తరస్తుతే అనేన పూర్ణ ఫల పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవంతు. ఏతత్ఫలం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దివ్య చరణార గాయత్రి పీఠ సంచాలకులు పేరు కృష్ణభవన్ గారి దంపతులు గురువు గారికి చక్కగా పుష్పమాలాలంకృతుల్ని చేస్తూ ఉన్నారు. పుష్పావతే ప్రసోవతే ఫరణీర ఫలావత అస్వాడివసరిత్తరేణ వేరుదప్పారజిష్టవః. అక్క మైక్ తీసుకోండి. భూమానంద ప్రదాయినే భువనత్రాణ దక్షాయ స్వతసిద్ధాయ తే నమః. అనగా 3 రోజుల పాటు అనేకమైన భక్తుల చేత నిర్వహించబడేటువంటి యజ్ఞాలతో పాటు అన్నదాన కార్యక్రమాలతో సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు పూర్ణాహుతి వేస్తున్నాం. ముఖ్యంగా దత్త ఆత్రేయ అనే పేరును మీరు గమనించినట్టయితే అత్రి మహర్షి అనసూయ దంపతులు మహావిష్ణువుని గురించి తపస్సు చేశారు. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి భగవంతుని దర్శించాలనుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలను దృష్టిలో తపస్సు చేశారు.
వారు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. మాకు సంతోషాన్ని కలిగించి మమ్మల్ని సముద్ధరించేటువంటి మీ వంటి కుమారుడు కావాలి అని చెప్పారు. అంటే మీతో సరిసమానంగా ఉండాలి. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, నాతో సరిసమానమైన వాడు నేనే, కాబట్టి తక్కినటువంటి బ్రహ్మ శివ తేజస్సులతో పాటు నేనే మీకు జన్మించడం కాదు దత్తమవుతాను. అంటే ఎవరైతే భగవంతుణ్ణి మావాడు కావాలని కోరుకుంటారో వాళ్ళకు భగవంతుడు దత్తం కావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనందరి యొక్క ఆలోచన ఎట్లా ఉండాలంటే భగవంతుడు మా ఇంట్లో ఉండాలి, మా కుటుంబంలోనే ఆయన అవతరించాలి, మమ్మల్ని అందరినీ సముద్ధరించాలి అనే కోరిక మనసులో పెట్టుకొని ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో ప్రవేశిస్తాడు. అది దత్తాత్రేయ యొక్క ఆ పేరులో ఉన్నటువంటి తత్వం. కాబట్టి మనము మిగతా పశుపక్షాదులకు జ్ఞానం లేదు. వాడి కడుపు నిండింది, పడుకొని నిద్రపోయినాము, లేచినాము, ఇంతే వాటికి ఆలోచన. కానీ మానవుల మనమంతా కూడా జ్ఞాన సంపన్నులం. కాబట్టి ఈ జన్మ తరించాలంటే మనకంటే ఉదాత్తమైనటువంటి, మనకంటే శక్తివంతమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించడం అవసరం. ధనవంతుణ్ణి ఆశ్రయిస్తే ధనం ఇస్తాడు, భూస్వామిని ఆశ్రయిస్తే భూమి ఇస్తాడు, వస్త్ర ఆలయం కలిగిన వాడిని ఆశ్రయిస్తే వస్త్రం ఇస్తాడు. అలాగే అన్నీ కలిగిన వాడిని ఆశ్రయిస్తే అన్నీ ఇస్తాడు. అన్నీ కలిగిన వాడు ఎవడంటే దత్తాత్రేయుడు. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అనేది లభించడం చాలా అదృష్టం. ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఈ వచ్చినటువంటి అందరిపైన దత్తాత్రేయ స్వామి వారి యొక్క దృష్టి పడి ఉంది కాబట్టి ఇక్కడికి చేరుకున్నారు. లేకపోతే వాడు అక్కడ రోడ్లో నుంచి తుంగు చూసి అట్టే వెళ్ళిపోతాడు. దత్తాత్రేయ స్వామి మాత్రం అవధూతత్వంలో ఆయన చాలా పరీక్షానిష్ఠుడు. అంటే చిన్న చిన్న పరీక్షలు పెడతాడు. పెద్ద పరీక్షలు అయితే ఆయన పరీక్ష పెడితే మనం తట్టుకోలేము. చిన్న చిన్న పరీక్షలు పెడతాడు. ఎలాంటి పరీక్షలు? ఇప్పుడు మనము ఒక పటాన్ని గోడకు తగిలించాలంటే ములికి తీసుకుంటాం, ఓ సుత్తి తీసుకొని గోడకు ములికి కొడతాం. పటం తగిలించే ముందు ఎందుకైనా మంచిదా ఒకసారి ములికిని పట్టుకుని ఇట్లా ఊపి చూస్తాం, అంటే గట్టిగా దిగిందా లేదా అని. అంటే ఈ బరువు తట్టుకుంటుందా లేదా, ఇది ఆ పటాన్ని పట్టుకుంటుందా లేదా, ఉంటుందా ఊడుతుందా, దీని సంగతి తేల్చేద్దామని ఒకసారి ఇట్లా పట్టుకుని ఊపి చూస్తాం. గట్టిగా ఉంటే అప్పుడు పటాన్ని తగిలిస్తాం, గట్టిగా లేకపోతే సుత్తితో ఇంకా 4 గేట్లు వేసి బాగా దిగుబడి తట్టు చేసి అప్పుడు చేద్దాం. దత్తాత్రేయ స్వామి అంతే, వీడు ఉంటాడా ఊడతాడా, నా వెంట వస్తాడా వెళ్ళిపోతాడా అని చిన్న చిన్న పరీక్షలు పెడతాడు. అంటే ఇక్కడ దాకా వస్తాం, వచ్చేవాడికి ఒక ఫ్రెండ్ కనపడతాడు, ఒరే పదన్నారా అక్కడికి పోదన్నా అంటాడు. ఎక్కడ పోదన్నా సినిమాకి ఎక్కడ మిద్దపోతాడు, అయిపోయింది. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క అనుమతి ఇంకా రాలేదు అని అర్థం. మీరందరూ ఇక్కడ చేరుకున్నారంటే అవధూత తత్వములో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహము, ఆయన అనుమతి మీ అందరికీ లభించిందని అర్థం అంతే. ఇంకా కాబట్టి మీరందరూ కూడా దత్త కుటుంబ సభ్యులే. అలాంటి కరుణామూర్తి ఆయనను సేవించినటువంటి కార్తవీర్యార్జునుడని రాజునకు ఏం కావాలో కోరుకోమంటే వాడు ఒక్క కోరిక కోరితే వాడికి చేతులు బలంగా లేవు, నాకు చేతులు 2 బలంగా లేవు స్వామి, మంచి బలమైన చేతులు కావాలంటే ఇస్తున్న వేయి ఇస్తున్నా అన్నాడు ఒకటిసారి. అంటే సహస్రవణ ముత్సష్టం, ఆయన దగ్గర పెడితే 1 కాదు 2 కాదు 1000 ఇస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయ స్వామి. అయితే ఆయన ఎట్లా ఉంటాడు తెలుసా, ఓ చిన్న బాలవత్తు చిన్న పిల్లవాడు తిరుగుతున్నాడు అనుకో, మనం మామూలు పిల్లవాడు అనుకుంటాం, కానీ దత్తాత్రేయుడు వచ్చి నన్ను ఎలా చూస్తున్నారు వీళ్ళు అని గమనిస్తుంటాడు. అలాగే ఓ పిచ్చోడు మాదిరి ఉంటాడు. మనం ఏమనుకుంటాము, ఎవడు పిచ్చోడు పోతున్నాడు అనుకుంటాం, మన పట్టి మనం పోతుంటాము, కానీ ఆ పిచ్చివాణి రూపంలో మనం లెట్టాడుతూ వస్తుంటాడు ఆయన. అంటే నీకు ఏదైనా ప్రమాదం జరగకుండా ఇబ్బంది కలగకుండా కాపాడుకునే బాధ్యత నాది అని తాను బాధ్యత వహించి తాను స్వయంగా అక్కడ కనపడినట్టయితే వీడు ముందు ఓడు. అందుకని వాడి పని మీద వాడు పోవాలి, వాడు చేయవలసిన కర్తవ్యం ఏదో వాడు చేయాలి. అయితే ఆ కర్తవ్యం చేసేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది పడకుండా నేను వాడిని రక్షించుకోవాలి అని తల్లి పిల్లవాడిని నడిపిస్తుంది. అట్లని కింద పడతా అంటే పడనీరు పట్టుకుంటుంది. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి తనను ఆశ్రయించినటువంటి నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సముద్ధరిస్తాడు. దానికి ఒకటే ఉదాహరణ, నేను ఈ ఊరికి ఒక ఉపాధ్యాయుడిగా వచ్చినాను, కానీ ఈరోజు ఇంత పీఠం ఏర్పడి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది దత్తదేవుని యొక్క
అనుగ్రహం. కాబట్టి ఈ పూర్ణాహుతి సందర్భంలో ఇంతమంది దేవతామూర్తులకు చేసినటువంటి హోమముల యొక్క ఫలాన్నంతా మనం స్వామివారికి సమర్పణ చేస్తున్నాం. నేను మీ ప్రతినిధిగా ఇక్కడ సమర్పణ చేస్తున్నాను. మీరందరూ కూడా స్వామివారికి ఫల సమర్పణ చేసినట్టే. కాబట్టి అందరూ శ్రద్ధగా భక్తిగా ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీరందరూ స్వామివారి అనుగ్రహానికి నోచుకున్నారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించి అందరూ తరించాలని కోరుతున్నాను. రైట్.